అండ్ ఇంకోటి ఏంటంటే సార్, కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఆస్తులు సంపాదిస్తాడు, సమానంగా అప్పులు కూడా సంపాదిస్తాడు. సో అలాంటి టైంలో ఆ పర్సన్ చనిపోతే ఆస్తి అయితే వారసులు పరిగెడతారు, బట్ అప్పులు మాత్రం చూసి పారిపోతుంటారు కదా. సో అలాంటప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, అలాగే దాన్ని డామినేట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఆస్తులు లాక్కోవడానికి, లేకపోతే అప్పు కట్టండి అని డిమాండ్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? వారసులు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఎప్పుడైతే ఆస్తి తీసుకున్నారో, అంటే ఆస్తి అనేది ఒక రైట్ అమ్మ, మనం హక్కు కింద చెప్తున్నాం. అప్పు అనేది బాధ్యత. హక్కు ఎక్కడ ఉందో బాధ్యత ఎక్కడ ఉంది. హిందూ లాలో ఎట్లా చెప్పినా సరే దీన్ని అతనికి ఉన్న ఆస్తి మీద చూసి ఇచ్చాం. ఒక బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12లో ఒక 1000 స్క్వేర్ యార్డ్ సంపాదించాడు. దాని మీద అదొక్కటే ఉంది ఆస్తి. పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకి ఆ ఆస్తి పంచుకుంటామని చెప్పారు. కానీ అప్పులు వచ్చేసరికి దేర్ ఆర్ అబౌట్ 1 or 2 crores ఉందనుకోండి. లేదు ఆస్తి ఒకటే తీసుకుంటే అప్పులు మా సంబంధం ఉన్నది కాదు. ఆ 1000 స్క్వేర్ యార్డ్స్ బట్టే అప్పు ఇచ్చారు. డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా సరే. బ్యాంక్కి వెళ్తే ఏం చేస్తారు? ప్లెడ్జ్ చేయమంటారు, దాన్ని తనఖా పెట్టమంటారు. దాన్ని చూసే ఇచ్చారు. ఒకవేళ కట్టలేదు అంటే ఆ ప్రాపర్టీని ఆక్షన్ పెట్టడం. అంటే సార్, మీరు చెప్పినట్టు ఇప్పుడు నేను లీగల్గా తీసుకోలేదు, ప్రామిసరీ నోట్ జస్ట్ రాయడమో, లేకపోతే ప్రామిసరీ నోట్కి కూడా టైం లిమిట్ ఉంటుంది, ఈ టైంలో కల్లా ఉంటే చల్లదని చెప్పేసి, అండ్ నోటి మాటతోటి చేతికి ఇవ్వడము, ఇట్లా చేసినప్పుడు ఏం జరుగుతుంది? అదైనా ప్రూవ్ చేసుకోవచ్చమ్మా. ఓకే, అది అన్నిది డాక్యుమెంటేషన్లో అవ్వాలని ఏం లేదు. తెలివిగా ఉంటే డాక్యుమెంటేషన్ రాయించుకునేవాడు. అట్లా అని చెప్పి వాడు కోల్పోవాలని చెప్పి ఇండియన్ లీగల్ సిస్టంలో ఎక్కడా లేదు. ప్రూవ్ చేసుకోగలిగితే పలానా వాడు సమక్షంలో మేము తీసుకున్నాం అని ప్రూవ్ చేసుకోగలిగితే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇప్పుడైతే ఈజీ అయిపోయినాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కనపడుతున్నాయి. బ్యాంకులో అతనికి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్స్ అవన్నీ మేము అప్పు కింద ఇచ్చాము, మా అకౌంట్స్లో అందు చూడండి, వెరిఫై చేయండి అని చూపిస్తే ఆటోమేటిక్గా అది మనీ లెండింగ్లోకి వచ్చేస్తాం. ఆటోమేటిక్గా దానికి ఉండేటువంటి ఆ వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీ అటాచ్మెంట్ అవుతుంది. రైట్.